పడి బేసిక్ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా నీళ్లు లేవు, రోడ్లు లేవు, కరెంటు లేదు, డ్రైనేజ్ లేదు. ఇంకా ఎన్ని సంవత్సరాలు చెప్పుకుందాం మనం? సోదరి మనులకి అడుగుతున్నా నేను, ఇంకా ఎన్నాళ్ళు చెప్పుకుందాం? కరెక్ట్గా ఎలక్షన్ టైంకి మాకులాగే వచ్చి మీ ఓటు మాకే వేయండి, మేము ఇవన్నీ పూర్తి చేస్తాం. అంతేనా? మిమ్మల్ని అడిగేది ఓటు మాకే వేయండి, మేము ఇవన్నీ చేసి పెడతాం. ఇలా ఎన్నిసార్లు విన్నారు మీరు? ఇలా ఎన్నిసార్లు విన్నారు మీరు? మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా నేను, మీ ఓటు మాకే వేయండి, మీ సమస్యలన్నీ పూర్తి చేస్తాం, ఆ పూర్తి చేశాక మీ ముందుకు వస్తాం. ఎన్నిసార్లు విన్నారు? నేను ఉన్నాను, నేను విన్నాను అనే మాట విన్నారా? విన్నారా? చక్కగా బైబిల్ చేత్తో పట్టుకొని అందరినీ మాయ చేసి ఇతను వస్తాడు, ఖచ్చితంగా మనల్ని పట్టించుకుంటాడు, మన దీనజనుల పాలిట అన్నలాగా ఉంటాడు, మనందరికీ ముద్దులు పెడతాడు, మనందరికీ ముద్ద పెడతాడు అని భావించిన మీ తోటి అక్క చెల్లెలకి అన్న తమ్ముడికి నేను అడుగుతుంది ఏంటంటే, ఇవాళ అతను ఉన్నాడా? ఉండి మీకు అయ్యాడలో ఏమి చేశాడు? అయ్యాడలో మళ్ళీ మాయ చేయడానికి మీ ముందుకు వస్తున్నాడు. మళ్ళీ మాయ చేయడానికి మీ ముందుకు వస్తున్నాడు. అతన్ని ప్రతినిధిగా వచ్చిన వ్యక్తి కూడా పట్టు చీరతో మనకి ముప్పు తీస్తుంది బండి పిల్లల దగ్గర వచ్చి, అవునా? ఇంకా దానికోసం అక్క, అన్న, చెల్లి, తమ్మి అని అడిగింది. అలా అడిగిన వ్యక్తి కూడా చిలకలూరుపేటలో వేల మందిని, లక్షల మందిని అప్పుడు కూడా అడిగి నేనున్నాను, నేను విన్నాను అని అనింది. ఇవాళ ఆమె అక్కడ ఉందా? ఆమె అక్కడ విందా? మరి ఇలాంటి మాయ మనుషులు మనకి అవసరమా? ఇంకా ఎన్నాళ్ళు మేము ఓట్లు వేయండి మేము బాగు చేస్తాం, ఓట్లు వేయండి మేము బాగు చేస్తాం, ఎన్నాళ్ళు విందాం మనం? మేము కూడా మీలో ఒక ఓటు సిటిజన్ గా మాత్రమే, ఒక ఓటర్ గా మాత్రమే మొన్నటి దాకా ఉన్నాం. ఈ రోజు ఇలాంటి వెతల నుంచి వేసారిపోయి మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యతని ఎత్తుకోవాల్సిన అవసరం ఎవరొకరికి ఉంటుందని, ఆ ఒకరు మేము అవ్వాలని మీ అందరి ముందుకు వచ్చాం. మీరు ఆ మాయను ఛేదించి, చాలా మంది అంటారు ఏది మామూలుగా ఇటు పక్క బీజేపీ అలయన్స్ ఉంది, లేదంటే ఆర్యులు, వైశ్యులు, బ్రాహ్మణులు అటుపక్క ఉంటారు, దళితులు ఈ పక్క ఉంటారు. ఇది పచ్చి అబద్ధాలు. ఎందుకంటే మిమ్మల్ని మాయ చేయడానికి మీ మీద వేస్తున్న అస్త్రాలు, ఇలా అస్త్రాలు వేసి మాయలో ఉంచడం కోసం ఒకదాని తర్వాత ఒకటి ఎన్నాళ్ళు ఉంచుతారు మనల్ని? ఒక వ్యక్తిని ఎక్కువ జీవితకాలం మోసం చేయొచ్చు, ఎక్కువ మందిని కొంతకాలం మోసం చేయొచ్చు, ఎక్కువ మందిని శాశ్వతంగా ఎవరు మోసం చేయలేడు. అర్థమైందా? అంటే మోసం అనే దాన్ని మనం బద్దలు కొట్టి ఇవాళ ఖచ్చితంగా అభివృద్ధి వైపు అడుగులు వేయగలిగే ప్రభుత్వాన్ని కనుక ఆశీర్వదించగలిగితే మన పిల్లల భవిష్యత్తు, మన తోటి అక్క చెల్లెల భవిష్యత్తు, అన్నదమ్ముల భవిష్యత్తు బ్రహ్మాండంగా మారిపోతుంది. మార్చుకుందామా? భవిష్యత్తు మార్చుకుందామా? అక్క చెల్లెలు మాట్లాడలేదు, మార్చుకుందామా? ఖచ్చితంగా తల్లి నేను చెప్తున్నా, ఎస్ ఖచ్చితంగా తల్లి నేను మీ అందరికీ మాటిస్తున్నా. ఇవాళ మీరు కాలనీల్లో ఫేస్ చేస్తున్న ఇబ్బందులన్నీ కూడా ఎమ్యూనిటీస్ పరంగా రోడ్లు కావచ్చు, 24 గంటల నీళ్లు కావచ్చు, మనకి దోమలు నిలబడకుండా ఉండే మురుగునీటి పారుదల వ్యవస్థ కావచ్చు, వీధి దీపాలు కావచ్చు, లేదా వాటి మెయింటెనెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మేము కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సభాముఖంగా మాటిస్తున్నాం. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు కోట్లాది రూపాయలు దళితుల అభివృద్ధి కోసం కేటాయించింది. కానీ దళితుల మనిషిగా వచ్చి ప్రజలు చేసుకున్న వ్యక్తి ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. అసలు ఎస్సీ సప్లానికి కేటాయించిన నిధులు, అన్నిటికీ చర్చలకు కేటాయించిన నిధులు, అన్ని రకాల నిధులు అతను మా మద్యంలోకో, ఇసుకలోకో, క్యాష్ రూపంలో వెళ్ళిపోతున్నాయి. ఎవరికి ఏమి జీవితాలు మార్చే స్థాయిలో లేదు. తల్లి పడేస్తే ఇంకో కరెంటు బడిలోకి వెళ్తున్నాయి, లేదా నా తండ్రి బుడ్డిలోకి వెళ్తున్నాయి.
చాలా చాలా దారుణం ఏంటంటే మాయలోంచి బయటికి రండి తల్లి. మీ అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కారం చేసే విషయం ఏంటంటే మాయలో ఉండొద్దు. ఇవాళ పెమ్మసాని చంద్రశేఖర్ గారు మన ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆయన అద్భుతమైన జీవితాన్ని వదిలి మనతో కలిసి పనిచేయడానికి మన ముందుకు వచ్చారు. అలాగే గల్లా మాధవి గారు మీ ముందుకు వచ్చారు. ఆమె కూడా కంప్లీట్ గా మా సొసైటీని మార్చుకోవాలి అని అందరికీ సేవ చేయడానికి ముందుకు వచ్చారు. ఇక్కడ మనకి నాని అన్న లేదా శివప్రసాద్ అన్న ఇక అన్నలందరూ కూడా అక్క చెల్లెళ్ళు అందరూ కూడా మీ అందరి ముందు సేవకులుగా మీ అందరి ముందు ఉన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో మీ అందరికీ అందవలసిన అన్ని పథకాలు అందేలాగా అవన్నీ ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఆపని మొత్తం కూడా మళ్ళీ మన తెలుగుదేశం ప్రభుత్వంలో అందరికీ అందేలాగా వీటితో పాటు మన జీవన ప్రమాణ స్థాయి పెరగాలంటే మన రాజధాని అభివృద్ధి జరిగితే వేలాది మందికి పని దొరుకుతుంది, ఉద్యోగాలు వస్తాయి. ఇవన్నీ వచ్చేలాగా తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మన జీవితాలు మారిపోతాయి. అక్క చెల్లెళ్ళందరూ చెప్తున్నాను మీకు నేను. ఖచ్చితంగా మీరందరూ తెలుగుదేశానికి ఓటేయడం కాకుండా 10 మంది చేత ఓటేయించేలాగా. ఎందుకంటే నేను వచ్చి మీ ఇంటి పక్కన అడిగితే కంటే మీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని చూసి మారుతారు. మీరు మాత్రమే వాళ్ళని మోటివేట్ చేయగలరు. మీలో ప్రతి ఒక్కరు గల్లా మాధవి లాగా అభ్యర్థిలాగా ఆలోచించి అభివృద్ధి గురించి మాట్లాడి మీరందరితోటి అక్క చెల్లెల చేత ఓటు వేయించాలి. సైకిల్ గుర్తుకి ఓటేయాలి. సైకిల్ గుర్తుకి ఓటేయాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ.